వినుకొండలో లెదర్ పార్క్ ఏర్పాటుకు భూములు కేటాయిస్తామన్న ఎమ్మెల్యే జీవి లెదర్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ చైర్మన్ పిలి మాణిక్యరావుకు ఎమ్మెల్యే జీవి సన్మానం ప్రస్తుతమే కాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే దళితులకు సముచిత గౌరవం అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం మాత్రమే అన్నారు. వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అవకాశాలతో పాటు దళిత బహుజన ఉద్యమాలకు కొండంత అండగా పార్టీ నిలిచిందన్నారు. వినుకొండ తెలుగుదేశం పార్టీ నాయకులు ఆహ్వానం మేరకు పట్టణానికి వచ్చిన లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావును తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో కలిసి ఆయన ఘనంగా సన్మానించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై నాయకులకు ఎమ్మెల్యే జీవి పిల్లి మాణిక్యరావు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే జీవి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా అనేక పోరాటాలు ఉద్యమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి మాణిక్యరావు అని కొనియాడారు. నేను అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ఒక ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక సభ్యుడిగా ఉండి ఎంఆర్పీఎస్ పోరాటాల్లో ముందుకెళ్ళి ఉద్యమాలు నడిపి దాంట్లో జాతీయ స్థాయిలో కూడా ఒక ఎంఆర్పీఎస్లో ఒక గుర్తింపు తెచ్చుకొని ఆ జాతీయ స్థాయి అధ్యక్షుడు చేసి ఆ తర్వాత మళ్ళీ తెలుగుదేశం భావాలు నచ్చి చంద్రబాబు గారి నాయకత్వంలో పనిచేయాలని వారు రావడం, మరి ఈరోజు వారు లిడ్ క్యాప్ చైర్మన్ అయ్యారంటే ఈరోజు ఆ లెదర్ ఇండస్ట్రీని మళ్ళీ భవిష్యత్తులో తప్పనిసరిగా చంద్రబాబు గారితో మాట్లాడే చొరవ ఉంది. దానికి నిధులు తీసుకొచ్చి తప్పనిసరిగా దాని మీద కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తాడని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అవసరమైతే వినుకొండలో ల్యాండ్ ఏర్పాటు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. లిడ్ క్యాప్కి సో నిధులు తీసుకొస్తే ల్యాండ్ ఎన్ని ఎకరాలు కావాలంటే ఖచ్చితంగా వినుకొండ ప్రాంతంలో గవర్నమెంట్ నుండి ల్యాండ్ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడ ఇండస్ట్రీ వస్తే కొన్ని ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. సో మీ ఆధ్వర్యంలో లిడ్ క్యాప్ చైర్మన్గా ఆ పదవికి వన్నెలేస్తారని చెప్పేసి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నాను. తప్పనిసరిగా దాన్ని కొత్త వెలుగులు తీసుకొచ్చి కొన్ని వేల మందికి ఉపాధి కల్పించే విధంగా ముందుకెళ్లాలని కోరుకుంటూ దాంట్లో మా పూర్తి సహాయ సహకారం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మన వినుకొండ మన ఆహ్వానం మేరకు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తమ్ముడికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటాం.